రోజీ గారు, మంగళసూత్రం తలంబ్రాల్లో కలిపి ముత్యాలు తీసుకొచ్చాను. ఓకే దామిని, అక్కడుంచు. ముహూర్తం టైంకి నువ్వే ఇద్దువు గాని. రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిటమే. రోసి, లక్ష్మి వచ్చింది. ఇంకొద్ది నిమిషాల్లో రోజీ మీద నా పగ తీరబోతుంది. ఈ దామిని మీద కూడా కక్ష తీర్చుకోబోతున్నాను. మరికొద్ది నిమిషాల్లో నువ్వు నా సొంతం కాబోతున్నావు మహా. ఇందుకోసం ఎన్ని కష్టాలు పడ్డానో తెలుసా? ఎంతకాలం ఎదురు చూశానో తెలుసా? ఈ క్షణం నా ఆశ నెరవేరబోతుంది. థ్యాంక్ యూ మహా. థ్యాంక్స్ నాకు కాదు, మా అమ్మకి చెప్పు. మన ప్రేమని మనకన్నా ఎక్కువగా అమ్మే నమ్మింది.
ఇందాకటి నుంచి ప్లాన్ ఏంటి అని అడుగుతున్నావు కదా, అది చెప్పడానికే ఇక్కడికి తీసుకొచ్చాను. కరెక్ట్గా పంతులు గారు దామినిని తాళి తీసుకురా అనగానే దామిని ఆ బాక్స్ ఓపెన్ చేస్తుంది. లోపల తాళిబొట్టుతో పాటు రివాల్వర్ కూడా కనపడుతుంది. కుతూహలం కొద్దీ దామిని ఆ రివాల్వర్ తీస్తుంది. సరిగ్గా అప్పుడే నీ వర్క్ బిగిన్ అవుతుంది. దామిని గన్ తీయగానే నువ్వు మెయిన్ ఆఫ్ చేస్తావు. జస్ట్ 10 సెకండ్స్ మొత్తం అంతా చీకటైపోతుంది. సరిగ్గా అప్పుడే జితేంద్ర మహాలక్ష్మిని కాల్చి చంపేస్తాడు. సెకండ్స్ తర్వాత నువ్వు మళ్ళీ మెయిన్ ఆన్ చేస్తావు. అప్పుడు కరెంట్ వస్తుంది. పీటల మీద మహాలక్ష్మి చనిపోయి ఉంటుంది. ఎదురుగా దామిని చేతిలో రివాల్వర్ ఉంటుంది. అందరూ రోజీ మీద కక్ష తీర్చుకోవడానికి మహాలక్ష్మిని దామినియే చంపిందనుకుంటారు. సూపర్ మేడం. మన చేతికి మట్టి అంటకుండా గొప్ప ప్లాన్ చేశారు. ఒకే దెబ్బకి రోజీ దామిని ఇద్దరు ఫినిష్. కానీ ఇది ఆ జితేంద్ర బాయికి చెప్పారా? లేకపోతే ఒకటి చేయబోయి ఇంకొకటి చేస్తాడు. చెప్పాను, తను రెడీగానే ఉన్నాడు. బాగా గుర్తుపెట్టుకో. శర్మగారు మంత్రాలు చదువుతూ మాంగళ్యం తీసుకురా అంటాడు. వెంటనే నువ్వు మెయిన్ ఆఫ్ చేయి. పది సెకండ్స్ తర్వాత ఆన్ చెయ్యాలి. ఓకే మేడం. సుందరుడి హాయి తలకు పోసే చెయ్యి తలుపులొక్కవే నలుగు పెట్టిన కొద్దీ అలిగింది వయసు వయసు అలిగిన కొద్దీ వెలిగింది మనసు. రోజీ, ఈ దెబ్బతో నీ అహంకారం కుప్పకూలిపోతుంది. నీ కూతురు చనిపోయిందని నువ్వు కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంటే నేను పగలబడి నవ్వుకుంటాను.
రోజీ గారు, మంగళసూత్రం తీసుకురండి. నువ్వు నేను కాదు నువ్వే చేయాలనుకుంటున్నావు మహాలక్ష్మిని చంపాలనుకుంటున్నావా ఏంటి నేను అక్కని చంపాలనుకోవడం ఏంటి ఏవి తెలియనట్టు నాటకాలాడుకు నువ్వు ఎవరితోనో కలిసి కుట్ర చేయడం నాకు తెలిసిపోయింది ఆ బాక్స్ లో తాడిబొట్టుతో పాటు గన్ కూడా ఉంది గన్నా ప్లాన్ మొత్తం రివర్స్ అయింది అయినా ఈ నర్మదికి ఎలా తెలిసిపోయింది అయినా స్విచ్ ఆపకుండా ఈ శైలజ ఏం చేస్తుంది గన్నా నర్మద నాకు నిజంగానే తెలీదు నిన్ను నర్మద గారు ఏంటండి ఆవేశం ఆవేశం కాదు రోజీ గారు ఇది చేసిన పనులకి చంపేయాలనిపిస్తోంది నాకేం తెలియదు నర్మదా అసలు నోర్మే నువ్వు ఎవరిని చంపాలనుకున్నావో తెలుసా నీ సొంత అక్కని
దాన్ని. ఇప్పటిదాకా మిమ్మల్ని ఆపి తప్పు చేశాను రోజీ గారు. దాన్ని ఇలా పెంచిన పాపానికి సిగ్గుపడుతున్నాను. మీ పెంపకంలో పెరిగిన అమ్మాయి 10 మందిని బ్రతికించాలనుకుంటుంది. నేను పెంచిన అమ్మాయి సొంత అక్కనే చంపాలనుకుంటుంది. నర్మదా, నేను నీ కూతుర్ని కానా? ఎందుకు నన్ను ఇలా దూరం పెడుతున్నావు? అవును, నేను నిన్ను పెంచిన తల్లిని, కన్న తల్లిని కాదు. నీ కన్న తల్లి దేవమ్మ. ఒక ఊరంతా దేవతగా కొలిచే మహా తల్లి. క్షమించండి. మీరు ముందే చెప్పారు నిజం చెప్తే ఏ ప్రాబ్లము ఉండదని. కానీ నా కూతురు దూరం అయిపోతుందన్న భయంతో నేను నిజాన్ని దాచాను. అది ఇంత అనర్థం తెస్తుందనుకోలేదు. ఇందులో మీ తప్పేం లేదండి. ప్రాణానికి ప్రాణంగా పెంచిన బిడ్డ దూరం అయిపోతుందన్న బాధ మీది. ఆ బాధలోనే దామినికి నిజం తెలియకూడదనుకున్నారు. చూడవే, ఆ దేవతని చూడు. ఆవిడికి నిజం ఏనాడో తెలుసు. నేనా నిజం ఎవ్వరికీ చెప్పొద్దని మాట తీసుకున్నాను. ఎన్ని ఇబ్బందులొచ్చినా ఆవిడ ఆ మాట మీదే నిలబడ్డారు. నువ్వు మూర్ఖత్వంతో ఆవిడను ఎన్ని ఇబ్బందులు పెట్టినా కన్న తల్లిలా క్షమించారు. రోసీ గారు, నిజం చెప్పండి, నేను నర్మద కూతుర్ని కాదా? రోసీ గారు, చెప్పండి చెప్పండి. నువ్వు మహా దేవమ్మ కూతుర్లు. మహాలక్ష్మి కష్టపడి నన్ను చేరితే నువ్వు నర్మద గారి దగ్గర పెరిగావు.
చెల్లెలా అమ్మా? అవును మహా. నువ్వింతకాలం ఎవరిని కలవాలనుకున్నావో, ఏ చెల్లెలైతే ఈ ఊర్లో ఉందని ఆనందపడ్డావో ఆ చెల్లెలే ఈ దామిని. నర్మద తల్లి అనుకున్నప్పుడు పేరు పెట్టి పిలిచావు. ఇప్పుడు నీ తల్లి కాదు అని తెలిసాక అమ్మా అని పిలుస్తున్నావా? ఎవరు అవునన్నా కాదన్నా నర్మదే నా తల్లి.